కేకి తిట్టుకుంటూ ఉంటారు చూడండి. అట్లా ఉండదు. మనం ఒక గల్లీలో ఉన్నామంటే క్రైస్తవ బిడ్డలుగా మీరు పొందుకోవలసిన సాక్ష్యం, 20 సంవత్సరాలు బట్టి ఆ భార్యాభర్తలు మా మధ్యలో ఉంటున్నారయ్యా, వారు కొట్లాడుకున్నట్లుగా ఒక్కరోజు కూడా మేము చూడలేదయ్యా. ఎంత ప్రేమగా ఉంటారో. ఒకేసారి భార్యాభర్తలు బండి మీద కలిసి వెళ్తారయ్యా. ఆదివారం వచ్చిందంటే తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వెళ్తారయ్యా. వాళ్ళ పిల్లలు ఉన్నారే, వాళ్ళ అమ్మానాన్ని గీసిన గీత దాటరయ్యా. బాబోయ్ అక్క ఎంత చెప్పరా ఎంత భక్తిగా ఉంటారు బాబోయ్. వాళ్ళ పిల్లలంటే వాళ్ళ పిల్లలయ్యా. ఆ సాక్ష్యం నువ్వు పొందుకో. నువ్వు బ్రతుకుతున్న ప్రాంతం యేసయ్య సొంతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మన కంఠధ్వని వీధుల్లో వినబడనివ్వద్దు. మన కుటుంబ విషయాలు రచ్చకెక్కనివ్వద్దు. ఒకవేళ ఏ సమస్య ఉన్నా మౌనంగా దేవుని పాదాల చెంత రోధించి నీ విజ్ఞాపన దేవునికి తెలియచేయి. గుండెల్లో ఈ మాట రాసుకొని, నీవు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు, దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు నీ పోరాట భూమిలో అడుగు పెట్టాలంటే, యేసయ్యా నా వేద్యమంతా నీకు అప్పగిస్తున్నా, నువ్వు తప్పితే నాకెవరు లేరు కదయ్యా. అమ్మైనా, నాన్నైనా, అన్నైనా, అక్కన్నా, స్నేహితుడైనా, తండ్రి అయినా, దేవుడైనా, నా బ్రతుకులో నా సర్వస్వం నీవే కదయ్యా. నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నానని నీ వేద్యాన్ని దేవుని చేతుల్లో పెట్టు. మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెన్.